రవితేజ గారి కెరియర్ అయితే మారిపోయిందని చెప్పాలి. ఇంకా తనని ఎవరు కూడా ఇంకా ఆపలేరు అనే విధంగా తన ప్రాజెక్ట్స్ అయితే ఉన్నాయి. రవితేజ గారు లిస్ట్ చేయబోయే మూవీస్ ఏంటి అనేది ఈ వీడియోలో తెలుసుకుందాం. ఫస్ట్ వచ్చేసి రవితేజ గారి ఇరుముడు సక్సెస్ తర్వాత చాలా సక్సెస్ అయితే వచ్చేసింది ఊహించని రేంజ్ లో. ఇంత పెద్ద సక్సెస్ ని తను క్యారీ చేస్తాడు అంటే తనకి యూజువల్ గా పెద్ద హిట్ వచ్చిన తర్వాత వెంటనే ఫ్లాప్స్ ఇవ్వడం బాగా అలవాటు. ఎందుకంటే తను ఎప్పుడు కూడా కమర్షియల్ యాంగిల్ లో ఒక మాస్, ఒక ఫైట్, ఒక ఐటమ్ సాంగ్, ఒక స్పెషల్ అపీరెన్స్ ఇలాంటి వాటితో చేసి సక్సెస్ అవుతాయి అని చెప్పి అనుకున్నాడు. బట్ ఈ మూవీ కంప్లీట్ గా చేంజ్ చేసిందని నేను అనుకుంటున్నాను. ఎందుకంటే ఒక సబ్జెక్ట్ వైజ్ గా వెళ్తే తనకి ఎప్పుడు ఇట్లా వస్తున్నాయి. సో సబ్జెక్ట్ కాకుండా బయటకు వెళ్ళి ఎప్పుడు కమర్షియల్ యాంగిల్ వెతుకుతాడో అప్పుడు మూవీస్ అన్ని కూడా ఫ్లాప్ అయితే అవుతుంది. మరి లిస్ట్ చేయ ప్రాజెక్టులు మళ్ళీ కమర్షియల్ యాంగిల్ లోకి వెళ్ళి ఫ్లాప్లు తెచ్చుకుంటాడంటే మాత్రం అదనే చెప్పాలి. లిస్ట్ తన ప్రాజెక్ట్ చూస్తే అయ్యింది సెన్సిబుల్ గానే ఉన్నాయని చెప్పాలి. హర్షిత్ గోలి డైరెక్షన్ లో ఒక మూవీ అయితే చేయబోతున్నారు. అది కన్ఫర్మ్ అయితే అయ్యింది. అలాగే వివేక్ ఆత్రేయతో ఒక మూవీ అయితే చేయబోతున్నారు. 2 డైరెక్టర్స్ కూడా సెన్సిబుల్ డైరెక్టర్స్. మూవీస్ కి పెద్దగా కమర్షియల్ యాంగిల్ తోడించకుండా సబ్జెక్ట్ మ్యాటర్ ఏముంది చెప్పే డైరెక్టర్లు వీళ్ళిద్దరు కూడా. మరి ఇలాంటి వాళ్ళు డైరెక్టర్ రవితేజ గారితో తీస్తున్నారంటే సేమ్ ఇలాంటి మంచి సబ్జెక్ట్ వస్తుందని చెప్పి నేను అనుకుంటున్నాను. సో మరి మీరేమనుకుంటున్నారు ఈ కాంబినేషన్ మీద కింద కామెంట్ అయితే చేయండి.